హాయ్ అండి. నా పేరు భవ్యశ్రీ. నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ప్రెజెంట్ అయితే ఫరెవర్‌లో సూపర్వైజర్ పొజిషన్‌లో ఉన్నానండి. అసలు ఏఎస్ నుంచి సూపర్వైజర్‌ని ఎట్లా అయ్యాను? అసలు నా ఫరెవర్‌లో నా జర్నీ అనేది ఎట్లా స్టార్ట్ అయింది? ప్రతీది కూడా షేర్ చేసుకుందామని మీ ముందుకొచ్చాను. సో, నేను ఒక హౌస్ వైఫ్‌నండి. నాకు ఇద్దరు పిల్లలున్నారు. సో, ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, వాళ్ళకి చదువు చెప్పుకుంటూ, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ చేద్దాము అని ఒక ఆలోచన అయితే నాకొచ్చింది. సో, ఇట్లని వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ చూద్దామని సెర్చ్ చేస్తున్న టైంలో ఒక యాప్ ద్వారా నాకు ఈ ఫరెవర్ ఆపర్చునిటీ అనేది పరిచయమైంది. నా అప్లైనర్ వచ్చేసి అరుణ మేడం అండి. భద్రాద్రి కొత్తగూడెం మేడంది. ఇట్లా కాలింగ్‌లో ఎంఎన్‌సీ గ్లోబల్ కంపెనీ అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. ఫస్ట్ అయితే మీరు మీటింగ్స్ అనేది అటెండ్ చేయాల్సి ఉంటుంది. సో, అందులో క్లారిటీగా మీకు వర్క్ గురించి, ప్రాసెస్ గురించి కంప్లీట్‌గా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారని చెప్పారు. సో, ఒక ఆపర్చునిటీ గురించి సెర్చ్ చేస్తున్నాను. ఏదైనా జాబ్ ఉంటే బావుంటదని నేను అనుకుంటున్నాను కాబట్టి, సరేలే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి మీటింగ్స్‌కి అనేది నేను అటెండ్ అయ్యాను. సో, ఈ మీటింగ్స్ వింటున్న టైంలోనే నాకు కూడా కొన్ని డౌట్స్ వచ్చినాయండి. ఎందుకనంటే ఇది ఆన్‌లైన్ వర్క్ కదా! సో, నమ్మొచ్చా దీన్ని? ఇంత ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్నారా? నిజంగానా? ఫరెవర్‌లో లైఫ్ ఇంత బావుంటుందా? అని చెప్పి నాకు కూడా చాలా డౌట్స్ వచ్చినియి. ప్రతి డౌట్‌ని కూడా నా అప్లైనర్‌ని అడుగుతూ, క్లారిటీగా తెలుసుకుంటూ మీటింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నానండి. మీటింగ్స్ కంప్లీట్ చేసుకొని ఆఫర్ ప్యాక్ ద్వారా 2 సీసన్ కంప్లీట్ చేసుకొని అసిస్టెంట్ సూపర్వైజర్ అన్న పొజిషన్‌తో నా జర్నీ అనేది స్టార్ట్ చేశాను. సో, అయితే ఇప్పుడొచ్చేసాను కదా కంపెనీకి. టీమ్ వర్క్ ఎట్లా చేయాలి? అసలు ఈ టీమ్ వర్క్ ఎట్లా స్టార్ట్ అయ్యిద్ది అని నాకు కూడా చాలా డౌట్ ఉండేదండి. నాకసలు ఏం తెలీదు. సోషల్ యాప్స్ గురించి తెలియదు. అసలు నేను బయటికే ఎళ్ళలేదు. ఎప్పుడు కూడా నా కాంటాక్ట్స్ కూడా లేవు. టీమ్ వర్క్ ఎట్లా చేయాలి మేడం అని నేను మేడంని అడిగితే, సో, ఇక్కడ మనకి ట్రైనింగ్స్ ఉంటాయండి. టీమ్ సపోర్ట్ ఉంటది. తెలియని విషయాన్ని కూడా, చిన్న విషయాన్ని కూడా చక్కగా నేర్పిస్తారండి. లెర్నింగ్ అనేది చాలా బావుంటుందిక్కడ. చాలా చక్కగా క్లియర్‌గా నాకు తెలియని విషయాన్ని కూడా తెలుసుకుంటూ 3 మంత్స్‌లోనే నేను సూపర్వైజర్ పొజిషన్‌ని చేరుకున్నానండి. సూపర్వైజర్ అయిన తర్వాత నా ఇన్‌కమ్ వచ్చేసి 45,000 అండి. సో, ఇంత మంచి ఆపర్చునిటీ ఎక్కడుంటది? ఫస్ట్ అయితే నాకు మెయిన్ నచ్చిందేంటంటే ఇక్కడ పాసివ్ ఇన్‌కమ్. నెక్స్ట్ 3 జనరేషన్స్ వరకు ప్లానింగ్. అంటే నా నుంచి నా పిల్లలకి, నా పిల్లల నుంచి వాళ్ళ పిల్లలకు కూడా నా ఐడియా అనేది వెళ్తుంది. అట్లానే సేఫ్ అండ్ ఎర్న్ మనీ. అంటే ఇంట్లోనే సురక్షితంగా ఉంటూ మనం ఇన్‌కమ్ అనేది సంపాదించొచ్చు. ఆ సోర్స్ అనేది ఫరెవర్‌లో ఉంది. 100% ఉందండి. నేనిప్పుడు సంపాదించట్లేదా? ఇంట్లోనే ఉంటూ చక్కగా నా పిల్లల్ని చూసుకుంటూ, నా ఇంటి పనులు చేసుకుంటూ, నేను చక్కగా ఇన్‌కమ్ అనేది నేను ఎర్న్ చేస్తున్నాను. అట్లానే నేను ఇంకొక 3 మంత్స్‌లో మేనేజర్ పొజిషన్ కూడా చేరుకుంటానండి. సో, నాకిక్కడ సపోర్ట్ ఇచ్చిన నా అప్‌లైనర్‌కి, నా మేనేజర్స్‌కి, నా టీమ్‌కి, అట్లనే డౌన్‌లైనర్స్‌కి ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరుగా థాంక్స్ చెప్పుకుంటున్నాను. సో, నేనెట్లా సక్సెస్ అయ్యానో మీరు కూడా అట్లనే సక్సెస్ అవుతారండి. ఫస్టు మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు అది ఏంటి అని చెప్పి ఒక్కసారి ట్రై చేయండి. వచ్చినప్పుడు దాన్ని ఒక్కసారి అర్థం చేసుకోండి. తర్వాత మనకిక్కడ మంచి టీమ్ ఉంటుంది. అందుకనే చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళకి కూడా అవకాశం అనేది మళ్ళీ మళ్ళీ రాదండి. వచ్చినప్పుడు దాన్ని వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకుంటేనే మనం ముందుకెళ్ళగలిగాం. నేనెట్లాగా సక్సెస్ అవుతున్నానో అట్లనే మీరు కూడా సక్సెస్ అవుతారు. నాకింత మంచి ఆపర్చునిటీని పరిచయం చేసిన అప్లైనర్‌కి మరొక్కసారి థాంక్స్ చెప్పుకుంటూ అరుణ మేడంకి, అట్లనే నా మేనేజర్స్‌కి, నా టీమ్‌కి, నా డౌన్‌లైనర్స్‌కి ప్రతి ఒక్కళ్ళకి కూడా థాంక్స్ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ ఎవర్. ఇంత మంచి ఆపర్చునిటీని నాకిచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నిజంగా. చాలా అంటే చాలా 1 ఇయర్ కమిట్మెంట్ పెట్టుకున్నాను. 4 మంత్స్‌లోనే సక్సెస్ ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇంకొక 2 మంత్స్‌లో మేనేజర్‌ని చేరుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.